రాధాకృష్ణ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక సిరీస్లో పార్ట్ 4కు సుస్వాగతం. 7 కొండలు ఆదిశేషుణ్ణి పోలి ఉంటాయి. ఆకాశం నుండి అనగా ఏరియల్ వ్యూలో చూస్తే అవి శ్రీ మహావిష్ణువు శయనించే ఆదిశేషుణ్ణి పోలి ఉంటాయి. ప్రతి కొండ పాము పడగను సూచిస్తుంది. ఈ పోలిక కొన్ని కోణాల నుండి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికమో లేక దైవిక సంకల్పమో తెలియదు. పుష్కరిణి నీటి రహస్యం. స్వామి పుష్కరిణి పవిత్రమైన కోనేరు ఎప్పుడూ ఎండిపోదు. అధిక వినియోగం ఉన్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇది దివ్య జలాలతో అనుసంధానించబడి ఉందని నమ్మకం. జలశాస్త్రపరమైన వివరణలు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి. కుబేరునికి స్వామివారి శాశ్వత రుణం. సర్వోన్నత పాలకుడైనప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇప్పటికీ కుబేరునికి రుణం తీరుస్తున్నారని నమ్ముతారు. తిరుపతిలో సమర్పించే కానుకలు ఈ దైవిక రుణం తీర్చడానికే వినియోగపడతాయని విశ్వసిస్తారు. ఈ నమ్మకం వినయానికి మరియు విశ్వ నియమాల సమతుల్యతకు ప్రతీక. తిరుమల యొక్క రక్షక శక్తి. భూకంపాలు మరియు తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు తిరుమలను తీవ్రంగా ప్రభావితం చేసిన సందర్భాలు చాలా అరుదు. ఈ కొండలు దైవిక రక్షణలో ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. భౌగోళికంగా ఈ కొండలు దక్షిణ భారతదేశంలోని అత్యంత పురాతన స్థిరమైన శిలా నిర్మాణాల్లో ఒకటి. రాతి దేవత కూర్పు యొక్క రహస్యం. ఈ విగ్రహం సాధారణ గ్రానైట్ లేదా నల్లరాయితో సరిపోలడం లేదు. ఆర్కియలాజికల్ ఎక్స్పర్ట్స్ ఇది అరుదైన రాయి, మిశ్రమ పదార్థం, శిలాజ లాంటి నిర్మాణం అని చర్చించుకుంటున్నారు. ఎటువంటి విధ్వంసక పరీక్షకు అనుమతి లేదు కాబట్టి రహస్యం అలాగే ఉంది. ఆలయం దగ్గర జంతువుల నిశ్శబ్దం. ఆలయ లోపల ప్రాంతం దగ్గర పక్షులు మరియు జంతువులు అరుదుగా కనిపిస్తాయి. దైవిక మండలాలు జంతువుల ప్రవర్తనను మారుస్తాయని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు పరిమితం. అవిచ్ఛిన్నమైన ఆచారాల కొనసాగింపు. 1000 సంవత్సరాలకు పైగా రోజువారీ ఆచారాలు నిరంతరాయంగా నిర్వహించబడుతున్నాయి. దండయాత్ర సమయంలో కూడా పూజలు ఎప్పుడూ ఆగలేదు. ఇటువంటి కొనసాగింపు ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదు. గోవింద అనే పేరు ప్రతిధ్వని దృగ్విషయం. గోవింద అని జపించడం భక్తులు ఇలా అంటారు. కొండల్లో ఒక ప్రత్యేకమైన ప్రతిధ్వని ప్రభావాన్ని సృష్టిస్తుంది. మానసిక ప్రశాంతత మరియు లొంగిపోయే అనుభూతిని కలిగిస్తుంది. ఇది తరచుగా సహజ కొండ ధ్వని శాస్త్రానికి ఆపాదించబడుతుంది. తిరుమల కొండల రహస్యాలు విశ్వాసం, ప్రకృతి, ప్రాచీన శాస్త్రం మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క ఖండన వద్ద ఉన్నాయి. ఈ రహస్యాలు పరిష్కరించడానికి ఉద్దేశించినవి కాదు, కానీ అనుభవించడానికి ఉద్దేశించినవి. గోవింద గోవింద గోవింద. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.